తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం కోసం మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మేము ఆ టాపిక్ పైన ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణ డీడబ్ల్యూసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఏ కాలేజ్లో కండక్ట్ చేస్తారు అండ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తున్నారు. మనకు 2 జూన్ నుంచి 5th జూన్ వరకు వరుసగా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు ఏ కాలేజ్లో వెరిఫికేషన్ ఉంటుంది అండ్ ఏ డేట్లో వెరిఫికేషన్ ఉంటుంది అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే వీడియో ప్లే బటన్ పై చేస్తాము. జస్ట్ మీరు ప్లే బటన్ పైన క్లిక్ చేయగానే మీకు డీటెయిల్ వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సేమ్ టైం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఆ వీడియోలో ఎలబరేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఒకసారి లిస్ట్ అవుట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు అలర్ట్ చేయబడిన కాలేజ్కి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి స్లాట్ బుకింగ్స్ అయితే ఉండవు. సో మీకు ఏ కాలేజ్ అయితే అలర్ట్ చేయడం జరిగిందో ఏ డేలో అయితే అలర్ట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్కి ఆ డే రోజు వెళ్ళేసి మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు డీడబ్ల్యూసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా అప్లికేషన్ ఫామ్ ఉండాలి. తర్వాత ర్యాంక్ కార్డ్ ఉండాలి, హాల్ టికెట్ ఉండాలి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని, ర్యాంక్ కార్డ్ని, హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్కి ఇంటర్ మెమో లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు రిజల్ట్ ప్రింట్ ఉంటే. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంటర్ మెమో, ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ అయితే మీరు క్యారీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ క్లాస్ ఎక్కడ చదివారు, అలా 10th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారు అనే ఇన్ఫర్మేషన్ సంబంధించి అండ్ ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో చదివారు అనే ఇన్ఫర్మేషన్తో కూడిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఓపెన్ స్కూల్లో చదివినా లేదా ఓపెన్ కాలేజ్లో చేసినా కూడా లైక్ 10th ఓపెన్ స్టడీ అయినా లేదా ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ అయినా కూడా సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ మనకు టైం ఇస్తారు ఇఫ్ మీ దగ్గర లేకపోయినట్టయితే. బట్ ఏ రోజైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ రోజు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ అండ్ కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఇఫ్ మీకు అప్లికేబుల్ అయినట్టయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కానీ ఈబీసీ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ అయినట్టయితే ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మీరు తీసుకెళ్ళాలి. సో ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళాలి. ఇన్కమ్ తీసుకెళ్ళినట్టయితే ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో మీకు సేఫ్టీ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకైతేనేమో 2835 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. ఇఫ్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి అయితేనేమో 11,500 రూపీస్ అనేది మీరు ఇమీడియట్లీ పే చేయాల్సిన అవసరం లేకుండా ఇఫ్ మీకు స్కాలర్షిప్ రాకపోతే ఫ్యూచర్లో పే చేయడానికి ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇన్కమ్ అయితే మ్యాండేటరీ. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే లైక్ ఎన్సీసీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, స్కాబ్ కానీ, పోర్ట్స్ కానీ ఉన్నట్లయితే అప్లికేబుల్ సంబంధించిన స్టూడెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. అబోవ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ 2 సెట్స్ జిరాక్స్తో పాటు మీకు ఒరిజినల్ 1 సెట్ అనేది తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వాళ్ళకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ అనేది తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు నెక్స్ట్ డే నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ 3rd జూన్ 2026 నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వన్స్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము.